ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏసీలు పేలుతున్నాయని చెప్పేసి ఏసీలే కాదు ఫ్రిడ్జ్లు కూడా పేలుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో పెరుగుద్ది మేడం. దానివల్ల కూడా పవర్ బిల్ పెరుగుద్ది. కెపాసిటీని బట్టే ఏసీని రూమ్లో బిగించడం జరుగుద్ది. పక్క రూమ్కి వెళ్ళాలి, పక్క రూమ్లో కూడా కూలింగ్ రావాలనుకుంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి సమ్మర్ వచ్చేసింది అంటే అప్పుడప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి అనుకోండి. ఎట్లా అయినా సరే సమ్మర్ అయితే ఎంటర్ అయ్యాము. మరి అందరూ కూడా ఏసీలు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఏసీ ఎలా వాడుతున్నారు? ఆల్రెడీ మనము కొన్ని వీడియోలు మాట్లాడాము. ఏసీ వాడకం ఎలా ఉంది, ఎలా క్లీన్ చేసుకుంటున్నారు, ఆ ఫ్యాన్స్ కానీ అవన్నీ ఎంత డిగ్రీస్లో వాడుతున్నారు అనేది చాలా ముఖ్యం. చాలామంది ఏంటంటే చాలా వేడిగా ఉంటుందని చెప్పేసి 16, 17, 18 ఇలా పెట్టేస్తూ ఉంటారు. అసలు టెక్నీషియన్స్ ఏం చెప్తున్నారంటే 25, 26 ఇట్లా పెట్టుకోవాలని చెప్తున్నారు. అలా పెట్టడం వల్ల డిగ్రీస్ ఏంటంటే అటు పర్యావరణానికి, ఇటు ఇంట్లో ఏసీ వాడే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి టెక్నీషియన్స్ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మనం పేపర్ ఆర్టికల్స్లో కూడా చాలా చూసాం. అయితే ఈ రోజు నేను మరొకసారి మరి టెక్నీషియన్ మణికంఠ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఏసీ ఎలా వాడుతున్నారు, ఎలా వాడాలి, ఎన్ని డిగ్రీస్లో పెట్టాలి, మరి సమ్మర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఏసీలు ఫ్యాన్లు విపరీతంగా వాడేస్తూ ఉంటాం కదా. మరి దానికి తగ్గట్టుగా కరెంటు బిల్లు కూడా బాగానే వచ్చేస్తూ ఉంటుంది. మరి కరెంటు బిల్లు కూడా తక్కువ రావాలంటే ఏసీ ఎలా వాడితే కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుంది మనకి. ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. వీడియో ఎక్కడ పాజ్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే మణికంఠ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మరి సమ్మర్ వచ్చేసింది, మిమ్మల్ని మళ్ళీ పిలవాల్సి వచ్చింది నేను. ఎందుకంటే ఈ టైంలో మీకు బాగా వర్క్ షెడ్యూల్స్ బాగా ఉంటాయి. సో మీకు వర్క్ కూడా చాలానే ఉంటుంది. ఎన్నోసార్లు కాల్ చేశాను అనుకోండి, మీకు ఎటకేళ్ళకి వచ్చారు స్టూడియోకి. సో మాకు ఈ వ్యూవర్స్కి ఏంటంటే ఈరోజు ఏసీ అసలు ఆ డిగ్రీస్ కానీ టెంపరేచర్ కానీ ఎలా పెట్టి వాడాలి, ఆ క్లీనింగ్ చేయడం కానీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పటి వరకు ఆ ఏసీలు వాడకం తగ్గించేసి ఉంటారు, దాన్ని క్లోజ్ చేసుకుని ఉంటారు. కొంతమంది ఏంటంటే ఒకేసారి దాన్ని ఆన్ చేసి వాడేస్తూ ఉంటారు. కొంతమంది మళ్ళీ క్లీనింగ్ చేయించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈరోజు డీటెయిల్గా ఒకసారి ఏసీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎలా వాడాలి, ఏంటి ఆ ప్రాసెస్, మరి ముఖ్యంగా చెప్పాలంటే పవర్ బిల్, కరెంట్ బిల్ తక్కువ రావాలి అంటే మనకి ఒకసారి ఆ ప్రాసెస్ అంతా చెప్పండి క్లియర్. మరి మంచి టాపిక్ తీసుకున్నారు. ఏసీ ఎలా వాడాలి ఏంటనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది, ఎండలు కూడా ముదురుతున్నాయి, ఏసీ వాడకం కూడా స్టార్ట్ అయింది. ఏసీ ఏంటంటే జనరల్గా 16, 20 డిగ్రీల్లో ఏసీ పెట్టి రన్ చేయడం జరుగుద్ది. అలా ఇప్పుడు కూడా వాడకూడదు. అలా వాడటం వల్ల ఏసీకి పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా వాతావరణానికి మంచిది కాదు, మన ఏసీ వాడే వారికి కూడా మంచిది కాదు. అంటే టెంపరేచర్ తక్కువ పెట్టి వాడితే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అంటారు. అవును మేడం, అవును మేడం. అంటే మరి మామూలుగా ఎంత పెట్టాలంటారు టెంపరేచర్? జనరల్గా 24, 25లో పెట్టుకోవాలి. 26 కూడా పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. మరి 26 వరకు వెళ్తే అసలు ఏసీ ఎందుకు ఇంకా ఆపేద్దాము అంటారు కదా. అలానే ఏం లేదు మేడం. జనరల్గా ఏంటంటే అది 16 to 30 వరకు టెంపరేచర్ ఇస్తారు. అయినప్పటికీ మనం మన బాడీకి, మన శరీరానికి కంఫర్ట్గా ఉండాలంటే 24 to 25 సరిపోద్ది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏసీని 16 ఇలా పెట్టకూడదు, 25 అట్లా అంటున్నారు. సో ఇంటి వరకు అయితే అది ఓకే. మరి కమింగ్ టు ఇప్పుడు ఆఫీసెస్ కానీ ఇలాంటి వేరే ప్లేసెస్ లో అక్కడ ఎలా ఉండాలి? అక్కడ కూడా ఇంతేనా? ఎక్కడైనా 16 degrees ఎండాకాలం పెట్టకూడదు, సమ్మర్ లో పెట్టకూడదు. సమ్మర్ లో పెట్టడం వల్ల ఆల్రెడీ 40 degrees అనేది బయట రీచ్ అవుతా ఉంటది వేడి. అటువంటిప్పుడు 16 degrees పెడితే 16 degrees ఏసీ కూడా రాదు. 24 degrees, 25 degrees పెట్టడం వల్ల ఏంటంటే ఏసీ కూడా కట్ ఆఫ్ జరుగుద్ది. కంప్రెసర్ కట్ ఆఫ్ అవుద్ది, మళ్ళీ రీస్టార్ట్ అవుద్ది. దానికి కూడా ఓవర్లోడ్ అవ్వకూడదు మెయిన్గా. కాబట్టి 16 degrees పెట్టేసి 16 కూలింగ్ వస్తుందని అందరూ అనుకుంటారు. 16 కూలింగ్ రావాలంటే టైం పట్టుద్ది. 16లో పెట్టేసాం 16 కూలింగ్ ఇదేనా అని అనుకుంటారు. జనరల్గా వచ్చే ఫ్లో ఒకటే విధంగా ఉంటుంది మేడం. కానీ 16 degrees వరకు వర్క్ చేసే టైంలో కంప్రెసర్ హై స్పీడ్లో వర్క్ చేయాలి. అదేవిధంగా ఆ టెంపరేచర్ రీచ్ అవ్వదు, 16 degrees టెంపరేచర్ రీచ్ అవ్వదు. కాబట్టి 24, 25 degrees పెట్టుకుంటే కట్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది, కంప్రెసర్ కట్ ఆఫ్ అవ్వడం జరుగుద్ది. మనకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరీ సుఖానికి అలవాటు కూడా పడిపోకూడదు. ఇంకోటి అండి, చాలా మంది ఏసీ వేస్తారు, ఫ్యాన్ కూడా వేసుకుంటారు. అవును మేడం. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ కూడా వేసుకోవచ్చా, వేయకూడదా? స్లోలో పెట్టుకోవచ్చు మేడం. ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ కూడా రన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా ఏసీ వాడేవాళ్ళు కొంతమంది చేసినది మిస్టేక్ అనుకోవాలో మరి వాళ్ళ పొదుపు అనుకోవాలో తెలియదు, కానీ కొంతమంది బెడ్రూమ్లో ఏసీ పెట్టేస్తారు, హాల్లో కూర్చుంటారు. హాల్లో కూర్చున్న వాళ్ళకి కూడా రావాలని చెప్పి డోర్లు తీసి పెట్టేస్తారు. అక్కడి నుంచి ఏసీ ఇక్కడికి వస్తుంది కదా అనేసి. మరి దాని వల్ల కూడా పవర్ బిల్ పెరుగుద్ది మేడం. దానివల్ల కూడా పవర్ బిల్ పెరుగుద్ది. కెపాసిటీని బట్టే ఏసీని రూమ్లో బిగించడం జరుగుద్ది.
పక్క రూమ్కి వెళ్ళాలి, పక్క రూమ్లో కూడా కూలింగ్ రావాలనుకుంటే ఎక్కువసేపు వర్క్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఏసీ ఏంటంటే 24 డిగ్రీస్లో 25 డిగ్రీస్ పెట్టడం వల్ల పవర్ బిల్లుతో పాటు ఏంటంటే ఒక సంవత్సరానికి 400 యూనిట్స్ వరకు ఆదా చేయొచ్చు. సేవ్ చేయొచ్చు. ఓకే, అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే మనకి పవర్ కూడా ఆదా చేసుకోవచ్చు. అవును మేడం. ఇంకొకటి అండి, అంటే ఇప్పుడు మరి సమ్మర్ వచ్చేసింది, ఇప్పటి వరకు ఏసీలు ఎవరు వాడి ఉండరు, అంటే ఇప్పటి వరకు కొంచెం దాన్ని బంద్ చేసి పెట్టుకుంటారు కదా, చాలా డస్ట్ పట్టేసి ఉంటుంది, చాలా మంది క్లీన్ కూడా చేసుకోకుండా అలా వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఆ సర్వీస్ ప్రాసెస్ కానీ అదంతా ఎలా ఉంటుంది? సమ్మర్కు ముందే ఒకసారి చెక్ చేసుకోవాల్సిన పని కూడా ఉంది మేడం. ఎందుకంటే సమ్మర్ రాకమాందో సమ్మర్కు ముందు చెక్ చేసుకోకపోతే సమ్మర్ టైంలో చెక్ చేయడం వల్ల ఏదైనా కూలింగ్ రాకపోవడం జరిగింది అనుకోండి మేడం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి. గ్యాస్ ప్రాబ్లం అప్పటికప్పుడు ఎక్కించడం వల్ల ఏమవుద్దంటే మెకానిక్కి టైం లేక స్పీడ్గా వర్క్ చేసి వెళ్ళడం వల్ల మళ్ళీ లీక్ అయిపోవడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి చేయాలంటే కొంచెం ముందుగానే మనం చెక్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మెకానిక్తో ముందే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకున్న తర్వాత ఏసీ ఆన్ చేసుకోవాలి. నేను ఈ మధ్యన మీకు ఈ వీడియో చేద్దామని కాల్ చేసినప్పుడు మీరు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, మేడం నేను కొంచెం బిజీ ఉన్నాను, నాకు వర్క్స్ చాలా ఉన్నాయి, సమ్మర్ వచ్చేసింది కదా, మాకు పనులు బాగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మీరు ఏదైతే వెళ్తున్నారు క్లయింట్స్ దగ్గరికి, మేజర్గా ఏం ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఏసీ విషయానికి వస్తే? మేజర్గా సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది మేడం. సర్వీస్ అయితే ఇయర్లీ వన్స్ అయితే మినిమం చేయించుకోవాలి. రెగ్యులర్గా ఇప్పుడు సమ్మర్లో ఏంటంటే 3-4 మంత్స్ కంటిన్యూగా వాడటం వల్ల మధ్య 15 డేస్కి ఒకసారి ఫిల్టర్ అనేది తనకు తానుగా వాళ్ళగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చూసాను పేపర్లో, లైక్ అది ఈనాడు ఆర్టికల్ అనుకుంటా. అందులో అనలిస్ట్ ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఏసీని మీరు అన్నట్టుగా 25-26 ఆ డిగ్రీస్లో పెట్టి వాడితే కనుక అటు పర్యావరణానికి ఇటు వాడే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుందని చెప్తున్నారు. ఎలా అలాగా? అది నిజమే మేడం. ఎక్కువ రన్ చేయడం ద్వారా ఏదంటే అవుట్డోర్ నుంచి వచ్చే హీట్ కూడా ప్రొడ్యూస్ అవుద్ది. అదేవిధంగా శరీరానికి కూడా తక్కువ టెంపరేచర్లో రన్ చేయడం వల్ల అలవాటు ఎక్కువ పడిపోవడం జరుగుతుంది. కాబట్టి బయటికి వెళ్ళలేని పరిస్థితి. అదేవిధంగా మన పిల్లలకు కూడా అది ఇబ్బందికరమైన విషయం. ఇంకా కమింగ్ టు ఏసీ, మనం గతంలో ఒక వీడియో కూడా మాట్లాడుకున్నాం, ఏసీలు పేలుతున్నాయని చెప్పేసి. ఏసీలే కాదు, ఫ్రిడ్జ్లు కూడా పేలుతున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, చిన్నపాటి నెగ్లిజెన్స్ వల్ల అంటారు. ఈ సమ్మర్లో ఎక్కువగా ఇలా బ్లాస్టింగ్ అవడాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ వేడికి ఇవి హీట్కి కూడా కొంచెం పేలుతూ ఉంటాయని చెప్తా ఉంటారు. నిజంగా సమ్మర్కి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలడానికి నిజంగా రిలేషన్ ఉందంటారా? ఎక్కువ హీట్ అవ్వడం జరుగుతుంది మేడం. పేలుతాయి అనేది చాలా తక్కువ ఇది ఉన్నప్పటికీ కూడా పేలిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి దాన్ని రూఫ్ మరీ ఎండకి పెట్టకుండా కొంచెం నీడకి ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ఆప్షన్స్ ఉండవు, వేరే చోట ఎక్కడైనా ఎండకే ఉంటాయి, తప్పని పరిస్థితి. కానీ మినిమం సర్వీస్ అయితే చేయించుకోవాలి. మెయిన్గా ఏంటంటే డస్ట్ ఫామ్ అయిపోవడం జరుగుద్ది. ఏసీలో డస్ట్ క్లియర్ చేసుకుంటే కొంతవరకు హీట్ తగ్గుద్ది. నేను ఈ మధ్యన ఒకళ్ళు చూశానండి, ఏసీ ఆన్ చేసి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి అందులో స్ప్రే కొడతారు. అవును మేడం. స్ప్రే కొట్టేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుంది, స్ప్రెడ్ అవుద్ది అంటారు. అది కరెక్టేనా? లేదు మేడం, ఎందుకంటే ఆ స్ప్రే కొట్టడం వల్ల ఆ తాత్కాలిక రిఫ్రెష్మెంట్ ఉండదు, కానీ తర్వాత మళ్ళీ స్మెల్ వస్తుంది. అంటే ఏసీ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఏసీ పాడవటం అనేది ఉండదు, కానీ అయినప్పటికీ అంటే పాడవటం అంటే సర్వీస్ చేయించకపోతే పాడయ్యే అవకాశం ఉంది. ఓకే, కంప్లీట్ గా ఫిల్టర్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఫిల్టర్ కనుక ఫ్రీ చేసేస్తే ఫ్రీగా నడుస్తుంది. మణికంఠ గారు, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే, ఒక్కసారి ఫైనల్గా మా వ్యూవర్స్ అందరికీ కూడా, మరి సమ్మర్ వచ్చేసింది, విపరీతంగా ఎండ వేడి బాగా ఉంది, ఏసీ ఎలా వాడాలి, ఆ డిగ్రీస్ టెంపరేచర్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఒక్కసారి డీటెయిల్గా ఫైనల్గా చెప్పండి. ఏసీ వచ్చి 24-25 డిగ్రీస్లోనే రన్ చేసుకోవాలి. 16 డిగ్రీస్, 20 డిగ్రీస్, 21 డిగ్రీస్ ఈ విధంగా పెట్టకూడదు. పెట్టడం వల్ల ఏంటంటే పవర్ బిల్లు పెరగడంతో పాటు మనకి పర్యావరణానికి కూడా మంచిది కాదు. కాబట్టి 25 డిగ్రీస్లోనే మెయింటైన్ చేయాలి. పవర్ బిల్ ఆదా చేసుకోవాలి అనుకుంటే టైమర్లో కూడా పెట్టుకోవాలి. ఒక టైమర్ని కనుక ఉపయోగించుకుంటే, టైమర్ ఒక 1 అవర్ 2 అవర్స్ సెట్ చేసుకుంటే 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఆఫ్ అయిపోవడం జరుగుద్ది. ఎప్పుడన్నా నిద్ర లెగిస్తే కనుక మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. రిమోట్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి పవర్ బిల్ ఆ విధంగా తగ్గించుకోవచ్చు. మేజర్గా ఏంటంటే 25 డిగ్రీస్లోనే నడపాలి ఏసీ. అదేవిధంగా ఫిల్టర్స్ అనేది ఎప్పుడు 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఏసీ ప్లగ్ కూడా ఉంటాయి కదా, స్విచెస్ కూడా చాలా మంది ఆపరు అవి. ఇప్పుడు మనం మామూలుగా ఛార్జింగ్ పెట్టేసి ప్లగ్ ఆపకుండా వెళ్ళిపోతాం, అది తీస్తాం కానీ. సో ఇది కూడా ఏసీది కూడా స్విచ్ ఎవ్రీ టైం ఆపేసుకోవాలా? అట్లా ఆన్లో ఉంచితే ఏమైనా ప్రాబ్లం? ఆపేసుకోవాలి మేడం. ఎవ్రీ టైము స్విచ్ అయితే ఆఫ్ చేసుకోవాలి.
అంటే నైట్ టైం అంటే కుదరదు కాబట్టి మార్నింగ్ టైంలో ఆపేసుకోవాలి. సో ఎవ్రీ టైం అయితే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే రూమ్ టెంపరేచర్ ఏమవుతుందంటే ఏసీ రన్ చేసినప్పుడు పగలల్లా హీట్ తీసుకుంటది, నైట్ రిలీజ్ అవ్వటం వల్ల. కాబట్టి ఏసీ ఎక్కువసేపు వర్క్ చేయాలి పడుతుంది. అది తక్కువ టెంపరేచర్ ఉష్ణోగ్రతలో పెడితే ఇబ్బంది అవుతుంది. అంటే మీ సర్వీసెస్కి వెళ్ళినప్పుడల్లా మీరు ఎక్కువగా తరచుగా వచ్చే సమస్య ఏముంటుంది ఏసీకి సంబంధించి? మేజర్గా గ్యాస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సర్వీస్ ప్రాబ్లం కావచ్చు, ఇవే ఉంటాయి మేడం మెయిన్గా. ఏసీ పేలడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆల్రెడీ ఒక చోట అంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం అనేది Yes. జరుగుద్ది మేడం. దగ్గరలో ఏదన్నా ఉంటే ఇబ్బంది అవుద్ది, ఎస్. ఏదన్నా క్లాత్ ఐటమ్స్ కానీ ఏదన్నా. థ్యాంక్ యూ మణికంఠ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచిది.